హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ 10th క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ ప్రతిరోజు కూడా ఎవ్రీడే ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చూస్తున్నారు కదా. ఆల్రెడీ తెలుగు వీడియో అదేవిధంగా హిందీ పెట్టాను కదా, ఆ రెండు చూశారు. ఇప్పుడు వచ్చేపాటికి నెక్స్ట్ ఇప్పుడు ఏపీ 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సంబంధించి మార్చి 2025 ఇప్పుడు మనకు సబ్జెక్ట్ వచ్చేపాటికి కాంపోజిట్ కోర్సు సంస్కృత్ అనమాట. కాంపోజిట్ కోర్సు సంస్కృతం. తర్వాత ఈ సబ్జెక్ట్కి వచ్చేపాటికి అంటే ఇది మీరు సంస్కృతికి వచ్చేపాటికి అంటే పబ్లిక్ ఎగ్జామ్గా మీకు ఈ 22వ తారీఖు రాయిపోతారు కదా. అంటే మార్చి 22వ తారీఖు మీరు సంస్కృత్ కాంపోజిట్ కోర్సు రాయిపోతున్నారు. దానికి సంబంధించినటువంటి ముందు మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు వచ్చేపాటికి మొత్తం 3 రోమన్స్ ఉంటాయి. మొత్తం వచ్చేపాటికి నెంబర్ ఆఫ్ రోమన్స్ అన్ని 3 రోమన్స్. ఇప్పుడు మీకు ఫస్ట్ రోమన్ వచ్చేపాటికి ఈ ఫస్ట్ రోమన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ రోమన్లో 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేపాటికి కంప్లీట్గా 3 క్వశ్చన్లు కదా, 3 × 4 12 మార్క్స్ అనమాట. ఫస్ట్ రోమన్ వచ్చేపాటికి ఫస్ట్ రోమన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్కులు, 3 × 4 12 మార్క్స్. ఇది ఫస్ట్ రోమన్కి సంబంధించి. మరి ఆ 3 క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే పోయం రీడ్ అండ్ ఆన్సర్స్ హియర్ అన్నమాట. అంటే పద్యం వాడే ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో. అంటే పద్యము 4 లైన్లుగా ఉంటుంది, 4 లైన్స్గా ఉంటుంది. ఆ పోయం చదువుతూ అంటే ఆ పోయంని బేస్ చేసుకుని దాని కింద 4 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు పోయం చదువుతూ ఒక్కొక్క క్వశ్చన్ చదవడం, పోయంలో ఎక్కడైతే మీకు మ్యాచ్ అవుతుందో ఏ లైన్లో దాన్ని చూసుకుని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే పోయం చదువుతూ మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. పద్యం మీకు 4 లైన్లుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేపాటికి మొత్తం ఆ పద్యం కింద మనకి అంటే 4 క్వశ్చన్లు ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 4 × 1 4 మార్క్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ రోమన్లో క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం మీరు ఐడెంటిఫై చేయాలి. పోయంలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ కూడా ఫుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. కొంచెం ఏంటంటే మైండ్ గేమ్ అనమాట. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ కూడా మీకు పోయంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ రోమన్లోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేపాటికి మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్. ఇది అంటే ప్యాసేజ్ అనొచ్చు, పారాగ్రాఫ్ అనొచ్చు, కాంప్రహెన్షన్ అనొచ్చు. ఇది అంటే పారాగ్రాఫ్ అంటే ఒక 3 లైన్స్ కానీ 4 లైన్స్ కానీ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. అంటే ఆ పారాగ్రాఫ్ ని రీడ్ చదువుతూ వాటికి ఆన్సర్లు రాయాలి. అంటే ఈ ప్యాసేజ్ ని బేస్ చేసుకుని దాని కింద 4 క్వశ్చన్లు ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 4 × 1 4 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీ. ఇది కూడా మీరు ఫుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీ, కాకపోతే కొంచెం ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు అంటే 4 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు. ప్యాసేజ్లో ఎక్కడైతే మీకు మ్యాచ్ అవుతుందో దాన్ని ఒక వాక్యం వరకు రాస్తారనమాట చాలా జాగ్రత్తగా. ఇది కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ వచ్చేపాటికి ఫిల్లింగ్ ద పోయం అండ్ మీనింగ్ హియర్. ఇది వచ్చేపాటికి మనకి అంటే పోయం అంటే ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఇస్తారు. పోయం ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం పోయం ఫిల్ చేయాలి. అది కూడా ఎలాగో పాదభంగం లేకుండా అంటే 4 లైన్స్గా రాయాలి. పద్యాన్ని 4 లైన్స్గా నేర్చుకుని 4 లైన్స్గానే రాయండి. కానీ మీకు ఇవ్వడం ఎలా ఇస్తాడు? మొదటి పదం చివరి పదం ఇస్తాడు. పోయం యొక్క మొదటి పదం చివరి పదం ఇస్తే ఆ పోయంని మనం 4 లైన్స్గా రాయాలి. పాదభంగం లేకుండా అంటే 4 లైన్లుగా రాయాలన్నమాట. ఇప్పుడు వచ్చేపాటికి ఫిల్లింగ్ ద పోయం అండ్ మీనింగ్ హియర్. పోయంకి ఇది వచ్చేపాటికి మనకి ఇక్కడ ఎన్ని ఇస్తాడు ఈ రోమన్లో? 1 out of 2 2 పోయమ్స్ ఇస్తాడు. మనం అంటే ఒక పోయం రాసినందుకు 2 మార్కులు, దాని మీనింగ్ రాసినందుకు 2 మార్కులు. స్కీమ్ ఆఫ్ ఎలక్షన్ ప్రకారం ఇలా 4 మార్క్స్ ఉంటుంది. మనకి 2 పోయమ్స్ ఇస్తాడు. 50-50 చాయిస్ ఉంటుంది అనమాట. అంటే మనం చాయిస్ ఉంటుంది కాబట్టి వితౌట్ చాయిస్ గా ఈ అంటే క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి మనకి థర్డ్ లెసన్ ఉంది. థర్డ్ లెసన్ పేరేంటి మనకి? వయం శిక్షేమ త్రియగ్భ్యః. వయం శిక్షేమ త్రియగ్భ్యః. దీంట్లో మనకి పోయమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇంపార్టెంట్ పోయమ్స్ 7 పోయమ్స్ ఉన్నాయి. దాంట్లో మీరు 7 పోయమ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ఆ ఫస్ట్ 4 పోయమ్స్ నేర్చుకుంటే కనీసం ఒక పోయం వస్తుంది కంపల్సరీగా. ఫస్ట్ 4 పోయమ్స్ నేర్చుకుని చాలు. ఈ 4 పోయమ్స్ నుంచి మీకు ఒక పోయం రాస్తారు. అలాగే పోయంతో పాటు అంటే మొదటి 4 పోయమ్స్ వాటితో పాటు వాటి మీనింగ్స్ కూడా, భావాలు కూడా నేర్చుకోండి. ఇది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేపాటికి వయం శిక్షేమ త్రియగ్భ్యః. ఈ లెసన్లో 4 పోయమ్స్ ఉన్నాయి. ఆ 4 పోయమ్స్ వాటి యొక్క భావాలు నేర్చుకోండి. అది వితౌట్ చాయిస్గా ఈ రోమన్కి రాస్తారు మీరు. ఓకేనా? ఇది వచ్చేపాటికి మీకు ఫస్ట్ రోమన్ 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్కులు. తర్వాత ఇది వచ్చేపాటికి 3 × 4 12 మార్క్స్. ఇది ఫస్ట్ రోమన్ సంబంధించి.
అంటే ఇక్కడ మీకు వచ్చేపాటికి ఫిల్లింగ్ ద పోయంకి 2 మార్కులు, దాని మీనింగ్ రాసినందుకు 2 మార్కులు, టోటల్గా 4 మార్కులు ఉంటుంది. మీనింగ్ కూడా కంపల్సరీ. తర్వాత సెకండ్ రోమన్ చూడండి ఒకసారి. ఫస్ట్ రోమన్ అయిపోయింది కదా, సెకండ్ రోమన్ సంబంధించి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి వచ్చేపాటికి మనకి ఏంటంటే ఇవి 4వ క్వశ్చన్ కావచ్చు, 5వ క్వశ్చన్ కావచ్చు, ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఇవి ఎస్ఏస్ అనమాట, 4 కానీ 5 కానీ. మరి ఇప్పుడు ఫోర్త్ రోమన్కి వచ్చేపాటికి మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఐ క్వశ్చన్ 1 out of 2 అంటే 2 ఎస్ఐ క్వశ్చన్లు ఇస్తాడు. వితౌట్ చాయిస్ గా మనం ఒక ఎస్ఐ క్వశ్చన్ రాయాలి. అంటే ఆ ఎస్ఐ రాసినందుకు ఎన్ని మార్కులు? 1 into 5 మార్క్స్. దీనికి కూడా ఈ రోమన్ కూడా మనకి 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి సెకండ్ రోమన్ లో ఫోర్త్ క్వశ్చన్ కి 50-50 చాయిస్ ఉంటుంది. మనం అంటే వితౌట్ చాయిస్ గా మనకి ఫస్ట్ లెసన్ ఉంది, లోకహితం మమ కరణీయం. లోకహితం మమ కరణీయం అనే అంటే ఈ లెసన్ లో దాదాపుగా 4 ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక లెటర్ ఉంది మిత్రుడికి లేఖ రాయడం గురించి. ఈ 5 క్వశ్చన్ నేర్చుకోండి. 5 క్వశ్చన్ నుంచి ఈ రోమన్ లో మీకు అంటే ఈ ఫోర్త్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వితౌట్ చాయిస్ గా. ఈ లెసన్ సరిపోతుంది వితౌట్ చాయిస్ గా. మెరిట్ కావచ్చు, బిలో యావరేజ్ కావచ్చు, ఎవరికైనా సరే లోకహితం మమ కరణీయం గురించి అంటే కంపల్సరీగా ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. ఈ లెసన్ నేర్చుకుంటే మీరు వితౌట్ చాయిస్ గా సరిపోతుంది. ఈ ఎస్ఐ రాసినందుకు మీకు ఎన్ని మార్కులు? ఒక ఎస్ఐ రాస్తారు వితౌట్ చాయిస్ గా, 5 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేవాడికి సెకండ్ రోమన్ లోనే 5th క్వశ్చన్. ఇది కూడా మనకి ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా 5th క్వశ్చన్ వచ్చేపాటికి ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా మనకి ఎన్ని ఇస్తాడు ఇక్కడ ఎగ్జామ్ లో పబ్లిక్ లో? 1 out of 2 2 ఎస్ఐలు ఇస్తాడు. మనం వితౌట్ చాయిస్ గా ఒకటి రాయాలి. 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి వితౌట్ చాయిస్ గా నేర్చుకుంటే సరిపోతుంది. మరి ఏ లెసన్ నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి 6వ లెసన్ ఉంది, వివేక ధ్వని. వివేక ధ్వని అనేది 6వ లెసన్, లాస్ట్ లెసన్ అనమాట. దీంట్లో కూడా మనకి 4-5 ఎస్ఐ క్వశ్చన్లు ఉన్నాయి. 4 ఎస్ఐ క్వశ్చన్లు ఉన్నాయి, ఒక లెటర్ ఉంది మిత్రుడికి లేఖ రాయడం ఒకటి. ఈ 5 ఎస్ఐలు కనుక నేర్చుకుంటే ఒక ఎస్ఐ రాస్తారు వివేక ధ్వని నుంచి. మనం రాయాల్సిందని ఒక ఎస్ఐ రాయాలి. ఈ లెసన్ సరిపోతుంది. మనకి ఇప్పుడు ఎన్ని మార్కులు అంటే 1 into 5 మార్క్స్ అనమాట. ఇది ఇక్కడ మనకి ఫస్ట్ రోమను సెకండ్ రోమన్ గురించి. ఇప్పుడు మీకు ఫస్ట్ రోమన్ వచ్చేపాటికి 12 మార్క్స్ కదా, సెకండ్ రోమన్ వచ్చేపాటికి 2 into 5 10 మార్క్స్ ఉంటుంది. 2 into 5 అంటే ఒక ఎస్ఐకి 5 మార్కులు, 2 ఎస్ఐలు రాస్తాం. మొత్తం ఎవడు ఎన్ని ఇస్తాడు? 4 స్టోరీలు ఇస్తాడు. 4 మనం వితౌట్ చేసి 2 ఎస్ఐలు రాయాలి. ఇది 4 లో 1, 5 అంటే 5th రోమన్ లో 1 రాయాల్సి ఉంటుంది. అంటే 2 into 5 10 మార్క్స్ అనమాట. స్టూడెంట్స్ ఇప్పుడు వరకు మనకి మీరు ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ చూసారు కదా. ఫస్ట్ రోమన్ వచ్చేపాటికి ఏమో 12 మార్క్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ రోమన్కి వచ్చేపాటికి ఎస్ఐ క్వశ్చన్లు 2 కూడా, క్వశ్చన్ నెంబర్ 4 కానీ 5 కానీ. అది సెకండ్ రోమన్కి వచ్చేపాటికి 10 మార్క్స్, ఇక్కడికి 22 మార్క్స్ అయింది. అంటే ఫస్ట్ రోమన్ ఏమో 12 మార్క్స్, సెకండ్ రోమన్ వచ్చేపాటికి ఏమో 10 మార్క్స్, ఇక్కడికి 22 మార్క్స్ అయింది. మనకి 30 మార్క్స్ లో రిమైనింగ్ 8 మార్క్స్ వచ్చేపాటికి భాషాంశ. భాషాంశ అంటే గ్రామర్ పార్ట్ అనమాట. భాషాంశములు అంటే గ్రామర్ పార్ట్. ఇది వచ్చేపాటికి మనకి 8 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చేపాటికి మొత్తం మనకి దీంట్లో మొత్తం సబ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇది వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 6 థర్డ్ రోమన్ లో 6th క్వశ్చన్ అనమాట. థర్డ్ రోమన్ లో 6th క్వశ్చన్ లో దీంట్లో ఈ 6th క్వశ్చన్ లో సబ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 8 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్, 8 into 1 8 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇప్పుడు మనకి థర్డ్ రోమన్ లో క్వశ్చన్ నెంబర్ 6th లో ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి? శబ్ద రూపం అంటే శబ్దాలు. అంటే ఏ శబ్దాలు నేర్చుకోవాలి మనం? రాజన్ శబ్దం, భవత్ శబ్దం, విద్వత్ శబ్దం. ఈ 3 శబ్దాలు నేర్చుకోవాల్సి ఉంటుంది మనం. మరి ఆ 3 శబ్దాల్లో శబ్దం అంతా నేర్చుకోవాలా లేదంటే కనుక కొన్ని విభక్తుల వరకు నేర్చుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అంటే మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు వరకు మనకి ఏ శబ్దాలు అంటే ఈ టాపిక్ సంబంధించి రాజన్ శబ్దం, భవత్ శబ్దం, విద్వత్, ఈ 3 శబ్దాల నుంచి ఒక శబ్దం ఇస్తారు మనకి. 1 into 1 మార్కు. అంటే ఇది వచ్చేపాటికి మనకి మల్టిపుల్ టైప్. ఇప్పుడు మనకి ఇది వచ్చేపాటికి అంటే 6th రోమన్ లో ఫస్ట్ వచ్చేపాటికి మల్టిపుల్ చాయిస్ టైప్ అనమాట. మల్టిపుల్ చాయిస్ అంటే 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 3 ఆప్షన్స్ లో ఏది కరెక్టో ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయాలి. తర్వాత 6th రోమన్ లో సెకండ్ క్వశ్చన్ వచ్చేపాటికి మనకి ధాతు రూపం. ఏ ధాతులు నేర్చుకోవాలంటే వదతి, క్రీడతి, పృచ్యతి, హసతి. ఈ 4 కూడా ఆ టెన్స్ లో అంటే ప్రెజెంట్ టెన్స్ అనమాట. ప్రతి ధాతువులో కూడా 4 ధాతువుల్లో కూడా ఈ 4 మీకు ఇక్కడ రాసినవి ఏ టెన్స్ అంటే ఇవి ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలం. వదతి ధాతువులో ఇది ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ క్రీడ ధాతువులో క్రీడతి అనేది ప్రెజెంట్ టెన్స్. పృచ్యతి ధాతువులో పృచ్ఛు ధాతువులో పృచ్యతి అనేది ప్రెజెంట్ టెన్స్. హస అంటే హస ధాతువు.
దాంట్లో ఇది ప్రజెంట్ టెన్స్ అన్నమాట. ఈ 4 నుంచి మీకు ఒకటి వస్తుంది. ఇది కూడా మీకు మల్టిపుల్ టైప్. ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని కింద 3 ఆప్షన్స్ ఇస్తాడు, మల్టిపుల్ చాయిస్ లాగా. అంటే మీరు దీన్ని కూడా ఐడెంటిఫై చేసి ఏది కరెక్ట్ ఆన్సర్ అది రాసినందుకు 1 ఆన్సర్ 1 మార్క్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి 6th రోమన్లోనే 3 అంటే ఇది వచ్చేపాటికి మనకి ఎలా ఉంటుంది అంటే సంధిం వికటయత. అంటే ఒక వాక్యం ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ కింద అండర్లైన్ చేస్తాడు. అదే సెంటెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర అని ఇచ్చాడు, వాక్యం మొత్తం ఉంటుంది, దాంట్లో నరేంద్ర అనే వర్డ్ కింద అండర్లైన్ ఉంటుంది. ఏదైతే అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఉందో, పదం ఉందో, దాన్ని మనం విడదీయాలి అంతే. మనకి ఎలా ఉంటుంది, 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 3 ఆప్షన్స్ లో మనకి ఇప్పుడు ఏది కరెక్ట్? ఇది నరేంద్ర అంటే నరా ప్లస్ ఇంద్రహ, అది అంటే ఏబిసి. ఈ 3 ఆప్షన్స్ లో ఎక్కడైతే ఉందో దాన్ని ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ గా 1 into 1 మార్క్. ఇది కూడా ఈజీగా ఉంటుంది, గుర్తించడం మెయిన్. తర్వాత అంటే 6th రోమన్లో 4th వచ్చేపాటికి విగ్రహ వాక్యం. అంటే మనకి సమాసపదం ఇస్తాడు. అంటే వాడేం చేస్తాడు, సమాసపదం ఇస్తాడు. వాక్యంలో సమాసపదం కింద అండర్లైన్ చేస్తాడు, దానికి మనం విగ్రహ వాక్యం రాయాలి. ఇది కూడా మనకి, దీనికి కూడా మల్టిపుల్ టైప్. ఇక్కడ వరకు ఈ ఫస్ట్ 4 కూడా మల్టిపుల్ చాయిస్ టైప్ అనమాట. ఆన్సర్లు అంటే క్వశ్చన్, దాని కింద 3 ఆప్షన్స్ ఇస్తాడు. 3 ఆప్షన్స్ ఇస్తే దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఏది కరెక్ట్ అది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి 1 into 1 మార్క్. ఇది తర్వాత మనకి వచ్చేప్పటికి ఇక్కడ వరకు 6th రోమన్లో ఫస్ట్ 4 కూడా మల్టిపుల్ చాయిస్ టైప్ అనమాట ఇక్కడ వరకు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 and 6 అంటే ఊ అండ్ ఊ. ఇక్కడ మీ నెంబర్లు కూడా ఎలా ఇస్తారంటే, సాంస్క్రిట్ మీకు ఆల్ఫా అంటే ఓవెల్స్ ఉన్నాయి కదా, ఆ నుంచి ఆ వరకు ఈ నెంబర్లో ఇస్తారు ఇక్కడ. ఇది వచ్చేపాటికి 6th క్వశ్చన్ ఇవన్నీ కూడా సబ్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఫస్ట్ 4 ఏ టైప్, ఇవి మల్టిపుల్ చాయిస్ టైప్. 4 into 1 4 మార్క్స్ ఇక్కడికి వరకు మీకు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 and 6 వచ్చేపాటికి అంటే ఊ అండ్ సెకండ్ ఊ. ఇది వచ్చేపాటికి మనకి అంటే టాపిక్ ఏంటిది, సమానార్థక పదాన్ని. అంటే 2 సమానార్థక పదాలు ఇస్తాడు. దీనికి మనకి మల్టిపుల్ చాయిస్ టైప్ కాదు, ఇది డైరెక్ట్ గా ఆన్సర్ రాయటం ఐడెంటిఫై చేసి. తర్వాత 2 సమానార్థక పదాలు ఇస్తాడు. అంటే ఈ రోమన్లో ఒక సమానార్థక పదం, ఈ క్వశ్చన్ లో ఒక సమానార్థక పదం. 2 సమానార్థక పదాలు ఇస్తే వాటికి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేపాటికి 2 into 1 2 మార్క్స్. ఇది దీనికి ఆప్షన్లు ఉండవు అనమాట. నెక్స్ట్ తర్వాత 7 and 8 అంటే అరు అండ్ ఏ. అంటే క్వశ్చన్ నెంబర్ 7 and 8 ఈ 2 వచ్చేపాటికి విరుద్ధార్థక పదాన్ని. అంటే ఆపోజిట్ వర్డ్స్ అంటాం కదా, వ్యతిరేక పదాలు అంటాం తెలుగులో, దాన్నే సంస్కృతంలో విరుద్ధార్థక పదాన్ని అంటే ఆపోజిట్ వర్డ్స్. అంటే 2 ఆపోజిట్ వర్డ్స్ ఇస్తాడు, వ్యతిరేక పదాలు ఇస్తాడు. ఆ రెండింటికి మనం ఆన్సర్ రాయాలి. 2 into 1 అంటే ఒక్కొక్క ఆన్సర్ కి 1 మార్కు, 2 రాయాలి కదా. 2 into 1 2 మార్క్స్ టోటల్ గా. ఇలాగూ మనకి 3rd రోమన్లో క్వశ్చన్ నెంబర్ 6 లో ఇవన్నీ కూడా 8 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో దానికి 1 మార్క్ చెప్పున. అంటే దీంట్లో కూడా మనం చూసుకుంటే 2 సమానార్థక పదాలు 2 మార్కులు 8 మార్క్స్ లో, అలాగే 2 వచ్చేవాడికి విరుద్ధార్థక పదాలు అనమాట. ఇవి ఒక 4 మార్కులు, ఒక 4 8 మార్క్స్ ఉంటుంది. గ్రామర్ పార్ట్ మెయిన్. మరిన్ని వీడియోలో మనకి గ్రామర్ పార్ట్ లో కూడా ఎలా నేర్చుకోవాలి, ఏవి ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరి ఎవరు కూడా ఈ వీడియోని అంటే జాగ్రత్తగా చూసి ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీరు ఒక అవగాహనకు వచ్చారనుకోండి, తర్వాత విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని డాక్టర్ గోవింద్ రాజ్ కొలుసు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. డోంట్ మిస్ ఇట్. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. మిగిలినటువంటి వీడియోలన్నీ కూడా మిగిలిన వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.